అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా ఫెడెక్స్ సైబర్ క్రైమ్ గురించి. అంటే ఫెడెక్స్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో కొంచెం డ్రగ్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి. మీ పేరు పైన పార్సల్ ఉంది, మీ కాంటాక్ట్ నెంబరే ఆ పార్సల్ పైన రాసింది. మీ పేరు పైన ఈ పార్సల్ వేరే స్టేట్స్కి వెళ్తుంది, లైక్ నార్త్ కొరియా కానీ సింగపూర్ కానీ ఇలాంటి నేమ్స్ చెప్తారు. చెప్తే లేదు మేము ఎలాంటి పార్సల్ ఎలాంటి ప్రోడక్ట్ ఆర్డర్ చేయలేదు అని చెప్తే, లేదు ఈ పార్సల్ మీ పేరు పైనే ఉంది, మీకు ఫర్దర్గా ఇష్యూ కావద్దంటే ముంబై పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడండి మీరు అని చెప్పి పోలీస్ వాళ్ళకు మేము కాన్ఫరెన్స్ పెడతామని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత లేదండి దీంట్లో ఉన్నాయి, మీ పేరే ఉంది, మీ ఐడి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని పోలీస్ వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నాం, మేము ఇన్స్పెక్టర్ని డిఎస్పీ ఏసీపీ అట్లా మాట్లాడి, లేదు మీ పేరు పైన ఇలా ఉంది, ఇది మీరు ఎఫ్ఐఆర్లో మీ పేరు వస్తుంది, ఎఫ్ఐఆర్లో రావద్దంటే సో అండ్ సో అమౌంట్ పే చేయాలి, లేదా మీకు ఒక ఓటీపీ వస్తుంది క్యాన్సిలేషన్ కోసం, అట్లా ఓటీపీ చెప్పండి అని మనం ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్లో పెట్టి భయపడిపించి ఓటీపీస్ అడగడం కానీ లేకపోతే ఫైనాన్షియల్గా అమౌంట్ తీసుకోవడం కానీ జరుగుతుంది. కానీ ఇదంతా ఫేక్. ఇలాంటి కాల్స్ వస్తే సింపుల్గా ఇగ్నోర్ చేయండి ఫస్ట్ థింగ్. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు తెలిసిన పోలీస్ వాళ్ళని కానీ లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా ఫెడెక్స్ వాళ్ళము కాల్ చేస్తున్నాము అని చెప్తే భయపడాల్సిన అవసరం ఏం లేదు. పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళు బెదిరిస్తారు. కంటిన్యూగా వీడియో కాల్లోనే ఉండాలి అని ఇంటిమేట్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన మాటను మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు సింపుల్గా కాల్ డిస్కనెక్ట్ చేసేసి బ్లాక్ చేసేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ చేయండి. మీకు దాంట్లో ఏమైనా డబ్బులు పోతే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేసుకోండి, లేదా cybercrime.gov.in వెబ్సైట్ని విజిట్ చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏది జరిగితే అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రైజ్ చేసుకోండి. బీ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. థ్యాంక్ యూ సో మచ్.